నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారన్న? 2024 జగనన్న వన్స్ మోర్, అంతే, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఎందుకన్నా? ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చూసాం, ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ అనే అంకెల గారడి చూసేవాళ్ళం అండి. మాబోటి సామాన్యులకి పేదోడికి అర్థమయ్యేది కాదు. ఏంటి ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ అని అంటుండేవాళ్ళు. కానీ సామాన్యుడి దగ్గరికి ఎవరికి కూడా ₹1 లబ్ధి జరిగిన దాఖలాలు లేవు. కానీ ఇవాళ డీబీటీ సిస్టమ్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల వద్దకి పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే మాకు నమ్మటానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక ఆటో డ్రైవర్గా మాకు గతంలో ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ ట్యాక్స్ పెంచాం, ఈ ట్యాక్స్ పెంచాం, అది కట్టండి, ఇది కట్టండి, ఈ ఫైన్ కట్టండి అనేవాళ్లే. కానీ మాకు కూడా ఒక స్కీమ్ పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వీళ్ళు బతుకుతున్నారు అని ఒక సపోర్ట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇంతవరకు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర అనేది పెట్టి ఇవ్వటమే కాదు, తూచా మాట తప్పకుండా కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులున్నా ఏ రోజు కూడా ఏ సంక్షేమ పథకం కూడా ఆగకుండా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళు ఇవాళ 1,40,00,000 రేషన్ కార్డులు పేద కుటుంబాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడికి సంక్షేమం అనేది ఆగకుండా ఇవాళ మా ఆటో వాళ్ళకు కూడా ₹50,000, 5 సంవత్సరాల్లో ₹50,000 ఇవాళ ఇచ్చిన ప్రభుత్వం ఏది లేదండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 50,000 నేను ప్రభుత్వం నుంచి లబ్ధి, ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? ఎటువంటి కూడా ఎవరికి లంచాలకి తావు లేకుండా సచివాలయాల సిస్టము, వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఎవరికి లంచాలకు ఇచ్చే పని లేకుండా వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి, మా దగ్గరకు వచ్చి కాగితాలు తీసుకొని వెళ్ళి మాకు స్కీములు ఇచ్చే పరిస్థితి. ఇంత పరిపాలన, ఇంత ట్రాన్స్పరెంట్గా పరిపాలన జరుగుతున్నప్పుడు, పేదవాడికి ఇంత మేలు జరుగుతున్నప్పుడు, విద్య, వైద్యం, గతంలో ఆరోగ్యశ్రీ చూసేవాళ్ళం అండి. ఏ జబ్బుకు ఆరోగ్యశ్రీ ఉంటుందో తెలియదు, ఏ జబ్బుకు ఆరోగ్యశ్రీలో ఉండదో తెలియదు. అలాంటిది ఇవాళ క్యాన్సర్లో ఉన్న కీమోథెరపీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కల్పించి 25 లక్షలకి వైద్యాన్ని, పేదవాడికి ఉచిత వైద్యం 25 లక్షల వరకు చేసే స్థాయికి పేదవాడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇంత గొప్ప పని. విద్యలో చూసుకుంటే నాడు నేడు ద్వారా ఎంతో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. స్కూల్స్లో కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కాదండి. ఇవాళ మంచినీరు, టాయిలెట్స్ కాదు, ఇవాళ ఎల్సిడి బోర్డులు, ట్యాబ్లు ఇస్తున్నారండి పిల్లలకి. షూసు, బట్టలు కుట్టుకూలి ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి నిజంగా ఒక మేనమామ ఉంటే చేస్తాడో లేదో కూడా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో కానీ వైద్యంలో ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచన కలిగిన ప్రతి పేదవాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓటేస్తాడు, మళ్ళీ గెలిపిస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 జగనన్న వన్స్ మోర్. మరి జగనన్న అభివృద్ధి ఎలా ఉందనిపిస్తుంది? చాలా బాగుందండి. డెవలప్మెంట్ అంటే చాలామంది అంటుంటారండి, డెవలప్మెంట్ అంటే ఏదో 100 అంతస్తుల బిల్డింగులు, ఐకానిక్ బిల్డింగులు, అది కాదండి డెవలప్మెంట్. ప్రతి పేదవాడు జీవన ప్రమాణాలు మెరుగుపడటం కూడా ఒక అభివృద్ధేనండి. ఒక ఆటో డ్రైవర్ పిల్లాడు, ఒక ఆఫీసరు, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అయితే అది డెవలప్మెంట్ కాదండి? లైఫ్ టైం అచీవ్మెంట్ కాదా? అతని కుటుంబ పరిస్థితి మారిపోతుందా లేదా? ఇది శాశ్వతమైన డెవలప్మెంట్. ఇవాళ 100 అంతస్తుల బిల్డింగులు కట్టుకుంటే మా ఆటో వాళ్ళం వెళ్ళి ఆ 100 అంతస్తుల బిల్డింగ్లో మళ్ళీ మేము మా పిల్లాడు కూడా అదే ఆటో వేయాలా? అది కాదు అభివృద్ధి. ఇవాళ ఆ పరిస్థితిని మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని అనేటువంటి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి కూడా మంచి ఐబీ సిలబస్ అండి. వాస్తవంగా మేము ఇక్కడ ఉన్న భాషం స్కూళ్ళు, లిటిల్ ఫ్లవర్, ఆక్స్ఫర్డ్ ఇలాంటి పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ తెలుసు, ఐబీ సిలబస్ అనేది ఇంతవరకు మేము వినలేదండి. అలాంటి సిలబస్ను కూడా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిలబస్లో ఒకటైన ఐబీ సిలబస్ని తీసుకొచ్చి ఇవాళ మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకి పెడుతున్నారంటే, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళు మూతపడాల్సిన పరిస్థితి వస్తాయి. అందరూ ప్రభుత్వ స్కూళ్ళకి రికమెండేషన్లతో స్కూళ్ళల్లో అడ్మిషన్లు కోరే పరిస్థితి ఉంది. ఇలాంటి విద్యా విధానంలో కానీ, వైద్యంలో కానీ ఇది కూడా ఒక డెవలప్మెంట్ కాదా? ప్రతి మనిషి కొనుగోలు శక్తి పెరగటం, ప్రతి మానవ వనరుల అభివృద్ధి కూడా ఒక అభివృద్ధేనండి. సిమెంట్ రోడ్లు అవసరమే, ఇండస్ట్రీలు అవసరమే, 100 అంతస్తుల బిల్డింగ్లు అవసరమే. కానీ అదేవిధంగా ప్రతి పేదవాడు బాగుపడటం కూడా అంతే అవసరమండి. ప్రతి పేదవాడు కూడా వాడి పిల్లాడు మంచి ఎదగాలి, నెక్స్ట్ జనరేషన్ ఒక తరాన్ని సెటిల్ చేసే బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి. మాలాంటి పేదవాళ్ళు మళ్ళీ ఇంకా ఉండాలి అంటే
నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిస్తేనే మా బోటి పేదవాళ్ళు బతకగలుగుతారు. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం వస్తుంది కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? ఏం ఉండదండి. ఇప్పుడు ఈ వీళ్ళ భాగవతం అందరికీ తెలిసిందే, రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. జనసేన టీడీపీ ఒక తానులో ముక్కలేనని ప్రజలందరికీ తెలిసిందే. వీళ్ళు ఆడే డ్రామాలన్నీ జనం ఫస్ట్ నుంచి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు, జనం గమనిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 60% కాపులు ఇవాళ జనసేన పార్టీకి ఓటేయలేదని అతనే చెబుతున్నాడు. ఇవాళ నాయకులు మారినంత మాత్రాన కింది స్థాయి ఓటర్సు కార్యకర్తలు పార్టీలు మారతారనుకోవడం ఉట్టి భ్రమేనండి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చూసి ఎవ్వరు కూడా ఇవాళ పార్టీలు మారే పరిస్థితి లేదు. ఫ్యాన్ గుర్తు గిరా ఫ్యాన్ మళ్ళీ తిరగబోతుంది 2024లో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా జగన్ నేను పాతాళానికి తొక్కేస్తానని, దానికి మీరేమంటారు? అసలు ఆయన ఆల్రెడీ పాతాళంలోనే ఉన్నాడండి. ఆయన గురించి ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదవటం వల్ల ఆయన అధపాతాళానికి వెళ్ళిపోయాడు. ఆయన గ్రాఫ్ ఆయన తెలుసుకోమనండి. జనసేన పార్టీ ఆ కాపుల్లో ఏ విధంగా ఉందో ఇవాళ ఒక మాట అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా కాపు నాయకుడైతే కాపుల్ని బీసీల్లో చేరుస్తానన్న చంద్రబాబు నాయుడిని ఎందుకు ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు? ఒక కాపు నాయకుడిగా ఉండి కాపుల్ని బీసీల్లో చేరుస్తా అన్నమాట మోసం చేసిన చంద్రబాబు నాయుడు చంకెక్కి ఇవాళ దుర్మార్గంగా కాపులను వెన్నుపోటు పడుస్తున్నాడండి పవన్ కళ్యాణ్. కాబట్టి ఇవన్నీ కాపులు గమనిస్తున్నారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తానని మోసం చేసిన చంద్రబాబు నాయుడు చంకనెక్కాడండి ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని అతను చేసే మోసాలని కాపులు గమనిస్తున్నారు. కాపుల మీద ఎన్ని కేసులు పెట్టారండి? తుని రైలు ఘటనలో కాపుల్ని సంబంధం లేకపోయినా వాళ్ళని ఒక అసాంఘిక శక్తులుగా, రౌడీలుగా, గూండాలుగా ట్రైన్లు తగలబెట్టిన దాంట్లో వాళ్ళని నిర్దోషులను కూడా దోషులుగా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ మీద కేసులు తీయించేశారండి. ఆ రోజున క్వశ్చన్ చేయలేదండి పవన్ కళ్యాణ్. ఏమైపోయాడు? ఆ రోజున కాపులు గుర్తురాలేదా? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని కాపులను ఓట్లు అడుగుతాడండి పవన్ కళ్యాణ్? అతనికి ఎటువంటి కాపుల్ని ఏ కాపుని కూడా ముద్రగడ పద్మనాభం అండి ఒక కాపులకి తరపున ఒక నిలబడి ఒక కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని అనేటువంటి ఒక మాట కట్టుబడి ముద్రగడ పద్మనాభం గారు ఎలా అయితే ఉద్యమం చేస్తుంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన పిల్లల్ని, భార్యని, కోడల్ని, కొడుకుని బూటుకాళ్ళతో తన్నిన రోజున ఎక్కడికి పోయాడండి పవన్ కళ్యాణ్? ఇలాంటి దుర్మార్గపు ఎన్ని కాపులు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్యాకేజీ రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కాదు కదా, ఇంకా ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఎదురే లేదు. ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా సామాన్యులు మాబోటి సామాన్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఖచ్చితంగా ఓట్లేస్తాం. మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలు చేరారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా బొంగపాటు ఏమైనా జరుగుతుందా? ఏముండదండి. షర్మిల గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఏం లేదు. ఆవిడ మొన్నటిదాకా తెలంగాణ కోడలు అన్నది, ఇప్పుడేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూతురుని అంటుంది. ఏమన్నా కూడా నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసుడు ఒక్కడేనండి జగన్మోహన్ రెడ్డి గారి. షర్మిల అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆవిడ రాజకీయ వారసురాలు కాదు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని కొనసాగిస్తున్నటువంటి తండ్రిని మించిన తనయుడిగా ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు ఇవాళ రీసెంట్గా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే శంకుస్థాపన చేసి 3 జిల్లాలకి ప్రకాశం, కర్నూలు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ఏదైతే తాగునీటి కోసం పెట్టిన వెలుగొండ టన్నెల్ ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం, ఇవాళ అదే టన్నెల్ మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా చేయలేకపోయాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అదే టన్నెల్ ప్రారంభోత్సవానికి నోచుకుందంటే నిజంగా ఇది గాడ్స్ గిఫ్టేనండి. ఇది గాడ్స్ స్క్రిప్టేనండి. గాడ్స్ గిఫ్టే కాదు, గాడ్స్ స్క్రిప్ట్ కూడా. కాబట్టి ఇంతకన్నా ఇక మన రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారండి, షర్మిల కాదు. అన్న ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరు? విడుదల రజనీ గారండి. విడుదల రజనీ గారు మీరు గెలిపిస్తారు? ఎందుకు గెలిపామండి? ఖచ్చితంగా అసలు పశ్చిమ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని బంపర్ మెజారిటీతో ఇవాళ ఒక బీసీ మహిళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బ్యాక్ బోన్ క్లాస్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని నిరూపిస్తూ ఇవాళ ఒక బీసీ మహిళకి గుంటూరు పట్టణంలో సీట్ ఇవ్వటం. అయితే దుర్మార్గులు ఆ ప్రతిపక్షాలు ఎన్నో దాడులు చేసినాయి. అడుగు పెట్టగానే ఆఫీసు మీద రాళ్ల దాడులు చేశారు. ఒక బీసీ మహిళని అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళ దురహంకారాన్ని తెలుసుకున్నారు. ఆ మహిళల మీద వాళ్ళకున్న దురహంకారాన్ని చాటుకున్నారు. కానీ గోడగొట్టిన బంతిలాగా రజనీ గారు అదే ఉత్సాహంతో, అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి బెదిరేటువంటి వ్యక్తి కాదు ఆవిడ. ఖచ్చితంగా కనీ విన ఎరుగని బంపర్ మెజారిటీతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రజనమ్మ గారు గెలవబోతున్నారు.